మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. ధనలాభాధిపతులు ఎక్కడ స్థితి ఉంటే అధిక ధనయోగాలు జాతకాన్ని కొంటాయి. మేషలగ్నానికి శుక్రగ్రహం శని భగవానుడు ధనలాభాధిపతి. వృషభ లగ్నానికి బుధగ్రహం గురుగ్రహం. మిథున లగ్నానికి చంద్ర కుజులు. కర్కాటక లగ్నానికి రవి శుక్ర. సింహ లగ్నానికి బుధుడు. కన్యా లగ్నానికి శుక్ర చంద్ర. తులా లగ్నానికి కుజ శనులు. వృశ్చిక లగ్నానికి గురు బుధులు. ధనస్సు లగ్నానికి శని శుక్రులు. మకర లగ్నానికి శని కుజులు. కుంభ లగ్నానికి గురువు. మీన లగ్నానికి కుజ శనులు. మరి ఇందులో కొన్ని విరుద్ధ గ్రహాలు వచ్చాయి కదండి, అంటే మిత్రగ్రహాలు కాదు, అయినప్పటికీ ధన లాభాధిపతులు ధనాన్ని సంపూర్ణంగా అందిస్తారు. అయితే గుర్తుపెట్టుకోండి, ధన లాభాధిపతులకి లగ్న పంచమ భాగ్యాధిపతులతో కనెక్షన్ ఉండాలి, ఎందుకంటే అవి లక్ష్మీ స్థానాలు. ఇదే సింపుల్ లాజిక్. అంటే మేష లగ్నానికి శుక్రగ్రహం శని భగవానుడు, మేష లగ్నానికి శుక్రగ్రహం శని భగవానుడు మేష లగ్నానికి లగ్నాధిపతి, భాగ్యాధిపతి, పంచమాధిపతి రవి, భాగ్యాధిపతి గురుగ్రహం. ఎప్పుడైనా జాతకం చూసుకున్నప్పుడు చూడండి, ఏదైనా ఒక గ్రహం శుభం అందిస్తుందా అన్నప్పుడు ఆ గ్రహం ఉన్న రాశి అధిపతి, ఆ గ్రహం ఉన్న భావం ఏమైందో ఆ కారకుడిని కూడా చూసుకుని జాతకం చూసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మేష లగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులు గురువు రవి కుజుడు. అంటే గురువు రవి కుజుడు వీళ్ళు ముగ్గురు తీసుకోండి. ఇప్పుడు ఇదే మేష లగ్నానికి గురువు కారక స్థానాల్లో శుక్ర శని ఉన్న శుక్ర శని 2 3 5 శుక్ర శని ఉంటే మంచి ధనయోగాలు ఉంటాయి, గురువు కారకాసు. మరి కుజుడు శుక్ర శని అంటే ఇక్కడ నీచమైనప్పటికీ ఉంటుంది. ఎందుకు? లగ్నానికి కుజుడు కారకాస్థానాలు. ఇంకా రవిగ్రహం లగ్నంలో ఉంటే, ఒకవేళ కలయిక లేదండి, ఒకరికొకరు దృష్టి ఉంది, దృష్టి ఉన్నప్పుడు కూడా మంచి ధనయోగాలు ఉంటాయి. ఆ టైంలో మీకు అంటే ఇట్లా ఉండడం వల్ల గ్రహ అనుకూలత బట్టి ధనయోగాలు ఉంటాయి. మాకు ఇప్పుడు లేవండి అన్నా మీకు నడిచే మంచి దశల్లో ధనయోగాలు వెళ్ళిస్తారు. ఇంకా వృషభ లగ్నానికి శుక్రుడు కదా, ధనాధిపతి బుధుడు, లాభాధిపతి గురుడు. ఈ గురుబుధులు వృషభ లగ్నానికి సప్తమంలో ఉన్న, ఎందుకంటే లగ్నాధిపతి శుక్రుడు. పంచమ స్థానం ఏమైంది? బుధుడు. దశమంలో ఉన్న భాగ్యస్థానం ఏమైంది? శని భగవానుడు. అష్టమ వ్యయ స్థానాల్లో ఉన్న ధనయోగాలు ఉంటాయి. వీరిద్దరూ ఒకరికొకరు చూసుకుంటున్నా, ఎవరో ఒకరు ఇక్కడ నేను చెప్పిన ప్లేస్లో ఉండాలి. మిథున లగ్నానికి కుజులు. మిథున లగ్నం ఇది. పంచమాధిపతి శుక్రుడు, భాగ్యాధిపతి శని భగవానుడు.
ఓకే. ధనాధిపతి ఎవరు? చంద్ర కుజులు. అంటే ఈ లగ్నానికి దశమంలో చంద్ర కుజులున్న, అట్లాగే పంచమాధిపతి ఎవరు? శుక్రుడు. శుక్రుడు ధనుస్సు రాశిలో చంద్ర కుజులున్న, ఇంకా శని భగవానుడు వ్యయస్థానంలో కానీ అష్టమంలో కానీ చంద్రకుజులున్న ఉంటుంది. ఇంకా కర్కాటక లగ్నానికి రవి శుక్రులు. కర్కాటక లగ్నం ఎవరిదైంది? కర్కాటక లగ్నం. లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి. వీళ్ళు ఇక్కడ కర్కాటక లగ్నానికి రవి శుక్ర ధనలాభాధిపతులు. అంటే కర్కాటక లగ్నానికి 1, 2, 3 తులారాశిలో ఉన్న వీళ్ళిద్దరూ పంచమ స్థానం 2, 5, 9, 11లో ఉన్న భాగ్యస్థానం గురుడయ్యాడు కాబట్టి. అట్లాగే కుజుడు 3 ధనస్సులో ఉన్న అవుతుంది. ఇంకా సింహలగ్నం అంటే రవి కారకుడు, లగ్నాధిపతి రవి. అంటే బుధుడు ఇద్దరే కదా, లగ్న లాభాధిపతి బుధుడు లగ్నంలో ఉన్న, గురు స్థానంలో 2, 5, 9, 11లో ఉన్న బుధుడు, ఇంకా కుజుడు భాగ్యాధిపతి అవుతుంది. 3 మకరంలో ఉన్న ఈ బుధుడు మంచి ధనయోగాలు ఉంటాయి. కన్యాలగ్నానికి ధనాధిపతి శుక్రుడు, లాభాధిపతి చంద్రుడు అయ్యారు. కన్యాలగ్నం లగ్నాధిపతి బుధుడు కదా, దశమ స్థానంలో ఉన్న వీళ్ళు. పంచమాధిపతి శని భగవానుడు కదా, వ్యయస్థానంలో ఉన్న 12వ స్థానం. అష్టమం మేషరాశిలో ఉన్న భాగ్యస్థానం ఏమైంది? శుక్రుడు. సప్తమంలో ఉన్న ఎవరు? బుధగ్రహం. కన్యాలగ్నానికి మంచి యోగవంతమైన జాతకం. తులాలగ్నానికి కుజ రవులు. తులాలగ్నానికి ధనాధిపతి కుజుడు, లాభాధిపతి రవి కదా. అంటే లగ్నంలో రవి ఇక్కడ నీచపడినప్పటికీ కుజుడు ఉన్న వీళ్ళిద్దరూ ఒకరొకరు చూసుకుంటున్నా మంచి యోగవంతమైన జాతకం. ఇంకా పంచమాధిపతి శని భగవానుడు అయ్యారు. అంటే శని కుజులు కదా. ఇక్కడ వ్యయం స్థానంలో ఉన్న, అష్టమంలో ఉన్న భాగ్యాధిపతి బుధుడు. అంటే లగ్నానికి దశమంలో ఉన్న శని కుజులు. వీళ్ళిద్దరూ ఒకరికొకరు చూసుకుంటున్న మంచి ధనం సంపాదిస్తారు. వృశ్చిక లగ్నం అంటే ధనాధిపతి గురుడు నీచ పొందినప్పటికీ 3లో ఉన్న, 6లో మేషంలో ఉన్న గురుడు. మరి లాభాధిపతి ఎవరు? బుధుడు అయ్యారు. మరి వీళ్ళకి ఈ బుధుడు దశమంలో ఉన్న బుధుడు సింహరాశిలో ఉన్న
అట్లాగే 3 మేషరాశి మకర రాశిలో ఉన్న మంచి యోగం. ధనస్సు లగ్నానికి శని శుక్రులు. ధనస్సు లగ్నం 2 శని శుక్ర లగ్నాలు అంటే ఈ శుక్రుడు కానీ శని కానీ 2, 5, 9, 11లో ఉన్న 3, 6లో ఉన్న మరి భాగ్యాధిపతి ఎవరు? రవిగ్రహం. భాగ్యాధిపతి రవిగ్రహం లగ్నంలో ఉన్న ఇది వర్తిస్తుంది. ఇంకా వృశ్చిక లగ్నానికి అయిపోయింది, ధనస్సు లగ్నం అయిపోయింది. మకర లగ్నం అంటే శని భగవానుడు వచ్చారు. ధనాధిపతి ఎవరు? శని. లాభాధిపతి కుజుడు వచ్చారు వీళ్ళకి. వీళ్ళిద్దరూ ఒకరికొకరు ఎక్కడ ఉండాలి? శని భగవానుడు అయ్యారు కాబట్టి ధన లాభాధిపతులు. లగ్నం అంటే రవి. అష్టమంలో ఉన్న పంచమాధిపతి 1, 2, 3, 4, 5 శుక్రుడు. సప్తమంలో కర్కాటక రాశిలో ఉన్న భాగ్యాధిపతి బుధుడు. తులారాశిలో ఉన్న ధన లాభాధిపతులు. మంచి యోగం. కుంభలగ్నానికి గురుడే అయ్యారు ధనలాభాధిపతులు. అంటే పంచమాధిపతి ఎవరు? 1, 2, 3, 4, 5 బుధుడు అయ్యారు. 5th లార్డ్. భాగ్యాధిపతి శుక్రుడు. అంటే శుక్రుడు యొక్క కారకా ప్లేస్ గురుడు సప్తమంలో ఉన్న, అట్లాగే దశమంలో వృశ్చిక రాశిలో ఉన్న, అట్లాగే శని భగవానుడి కారకా ప్లేసుల్లో శని భగవానుడు అయ్యారు కాబట్టి శని భగవానుడి కారకా ప్లేసుల్లో ఉన్న ఇది వర్తిస్తుంది. ఇంకా మీనలగ్నానికి శని భగవానుడు మీనలగ్నానికి లాభాధిపతి అయ్యారు. ధనాధిపతి కుజుడు. వీళ్ళిద్దరూ చంద్రుడు పంచమాధిపతి మీనలగ్నానికి. నెక్స్ట్ భాగ్యాధిపతి కుజుడు, లగ్నాధిపతి గురుడు. అంటే గురుకారక ప్లేసుల్లో లగ్నం నుంచి 2, 5, 9, 11, లేకపోతే 3, 6, లేకపోతే చంద్రుడు చతుర్థ స్థానంలో కుజుడు కానీ శని కానీ ఉంటే వీరికి అధిక ధనయోగాలు ఉంటాయి. ఎప్పుడు ఉంటాయంటే ఆయా దశలు వచ్చినప్పుడు కలుగుతాయి. ఎవరికైనా చూడండి, ఇదొకటి. ఇంకొకటి కాలపురుషుని కుండలి చక్రంలో ధనాధిపతి లాభాధిపతి ప్రతి ఒక్కరికి జాతకం లేదండి మాకు అన్న వాళ్ళకి లాభాధిపతి ధనాధిపతి శుక్రుడు శని అయ్యారు. వీళ్ళతో కానీ అంటే జాతకం ఉన్న వాళ్ళకైతే ధన లాభాధిపతుల కలయిక, ఒకరొకరు పరస్పర దృష్టి ఉన్న వాళ్ళకి ఇది నేరుగా ఉంటుంది. కాలపురుషుని చక్రంలో ధనాధిపతి లాభాధిపతి అందరికీ ఒక్కరే కాబట్టి ఆ గ్రహాలు మీ లగ్న పంచమ కారక ప్లేసుల్లో ఉన్న ఇది వర్తిస్తుంది.
ప్రతి ఒక్కరూ శుక్రవారం రోజు, శనివారం రోజు భగవంతుని ఆరాధన చేసుకుంటే శని భగవానుడు కర్మకారకుడు. మనం చేసే వృత్తికి అది ఇచ్చే ధనం శుక్రగ్రహం కారకుడు. ఇక్కడ మళ్ళీ గురుగ్రహమే వస్తారు. అంటే గురు శుక్ర శనివారాలు నియమనిష్టలతో ఉండి ధనం కోసము మనము ఏ పూజ మీకు ఇష్టమైన దైవారాధన చేసుకుంటే మంచి ధనయోగాలు ఉంటాయి. ఇది ఎవరికి అంటే ముఖ్యంగా మాకు జాతక చక్రం లేదు అన్నవాళ్ళు ఇది డైరెక్ట్గా కాలపురుషుని చక్రం, ధనాధిపతి శుక్రుడు, లాభాధిపతి శని భగవానుడు, గురుగ్రహం కారకుడవుతారు. ఈ ఇద్దరికి ఈ 3 రోజులు అత్యంత శుభప్రదమైన రోజులు. దేనికి? ధన సంపాదనకి. ధన సంపాదన తక్కువ ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఈ 3 రోజులు పూజ చేసుకున్నట్లయితే, అంటే 7 రోజులు చేసుకోవాలండి. కాకపోతే కొంతమంది చేసుకునే వాళ్ళు మిస్ అయితే శుక్రవారం, అందుకే కంపల్సరీ పూజ. చూడండి, ఏ షాపులకి వెళ్ళినా శుక్రవారమే పంతులు గారు అయ్యవారు వచ్చి పూజ చేస్తారు. ఎందుకు? ధన రాబడికి. ప్రతి షాపులకి, ప్రతి చోట కూడా అంత గొప్పది. శనివారం రోజు శుభ్రపరుచుకుంటారు. ఎందుకంటే శని భగవానుడికి నియమం, నిష్ఠ, ధర్మం ఇవన్నీ కూడా ఇష్టం ఆయనకి. గురుగ్రహం, గురు అనుగ్రహం కావాలి. ఎప్పుడు కావాలి? వీళ్ళిద్దరూ మనకి మంచి శుభాలు అందించాలంటే గురు ఆరాధన చాలా అవసరం. ఇదంతా మనకి ఋషులు ఒకటితో ఒకటి లింక్ చేసే ఇచ్చి ఉన్నారు. అందుకే ప్రతి ఒక్కరికి ధనలాభాధిపతులు మీ లగ్న పంచమ భాగ్యాధిపతుల యొక్క కారక స్థానాల్లో మీ జన్మజాతక చక్రంలో ఉంటే మంచి ధనయోగాలు. అట్లాగే అక్కడ నీచ పొందిందా, ఉచ్చ పొందిందా అని పక్కన పెట్టండి. అక్కడ ఉంటే చాలు, ఏదో ఒక సమయంలో అయితే మీరు ధనాన్ని సంపాదిస్తారు. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.